హైదరాబాద్ సూర్యప్రకాష్ 18 సంవత్సరాలు. ఏమడుగుతున్నారు ఆయన? క్వశ్చన్: యేసుక్రీస్తు వారికి పుట్టుక ఉంది కదా, మరి ప్రకటన 22:13లో యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడును అని చెప్పారు. ఆయన పుట్టుక ఉన్నప్పుడు మొదటివాడును ఎలా కాగలడు? ఈ ప్రశ్నలు వదలవండి మనుషులకి. ఏమండి, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దారుణమైన సంఘర్షణ. ఎందుకంటే ఎవరో నిప్పు రాజబెట్టి వదిలేశారు. ఎవరి అభిప్రాయాల మీద వాళ్ళు మాటలు, ఎవరు బైబిల్ చదివే విధానంలో వాళ్ళ బోధలు, సంస్థకు సంబంధించిన బోధలు, సంఘాలకు సంబంధించిన బోధలు, ఎవరో ముందు వారు చెప్పిన బోధలు. ఏమండి, ఎవరో మన ముందుటి వాళ్ళు ఏదో చెప్పారట. ఏమండి, ఏరియనిజం అనేది విన్నాను. అప్పటివరకు నాకు తెలియదు. ఆడెవడో ఏరియన్ అనేవాడో తెలియదు, ఆ ఏరియనిజం అనేది ఏంటో తెలియదు. కొత్తగా ఇవన్నీ తెర మీదకు వస్తుంటాయి. ఇటువంటివన్నీ బైబిల్లో ఉన్న వాటిని బట్టి మనం నమ్మిన వారమే కానీ, బైబిల్లో వ్రాయబడిన వాటిని బట్టి మనం చదువుకుంటున్న వారమే కానీ, తెలుసుకుంటున్న వారమే కానీ, మనిషి చెప్పింది ఎప్పుడూ కూడా మనం అంగీకారంలోనికి తీసుకోకూడదు. అందుకే బైబిల్ మనం నేర్చుకునే విధానం ఎటువంటిది అంటే, బైబిల్ని బైబిల్తోనే సరిపోల్చేవాళ్ళం మనం. బైబిల్కు బైబిల్ సమాధానం అనే ఒక చక్కటి ఈక్వేషన్, ఒక ఫార్ములా మన తండ్రి గారు నేర్పించారు. అంటే బైబిల్లో సందేహం కలిగితే దానికి జవాబు ఎక్కడ వెతకాలి? మీరు బైబిల్లోనే వెతకాలి. బైబిల్కి అతీతంగా చాలామంది రాసిన కామెంటరీలు. ఏమండి, ఎవడో వ్యక్తి, వాడు రోమా ప్రభుత్వడో, లేదంటే గ్రీకు సామ్రాజ్యంలోని వాడో, లేదంటే వాడు చరిత్రకారుడో, వీళ్ళందరూ కూడా ఊహించి రాసినవి. బైబిల్కి మనుషుల వ్రాతలకి ఉన్న తేడా ఏంటంటే ఊహ. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏమని? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం, ఏ వాక్యం పుట్టదు. చాలాసార్లు మనం చదువుకున్న మాట. అంటే బైబిల్ ఊహాజనికమైనది కాదు, బైబిల్ ఊహించి రాసినది కాదు. ఊహించి రాసుంటే చంద్రుని ఎప్పుడో ఏమండి దేవుణ్ణి చేసి ఉండేది బైబిల్ కూడా. అవునా? గ్రీకు పురాణాల్లో చంద్రుడు అది ఒక దేవతా స్థలం. ఏమండి, మరి చంద్రుడి మీద దేవతా స్థలం అయితే, అది దేవతా లోకం అయితే, దేవతలు అక్కడ నివసిస్తే, చంద్రగ్రహం మీద మనిషి అడుగుపెట్టిన తర్వాత ఏం కనుగొన్నాడు అంటే, అది బొత్తిగా భూమి కన్నా ఎందుకు నివాసయోగ్యమైనది కాదు, కొరగానిది అని చెప్పేశాడు. భూమి అన్నిటికీ ఆవాసయోగ్యమైనది. మనిషి బ్రతకడానికి సకల విధములైన అర్హతలు కలిగింది భూమి మాత్రమే. కనుక వాళ్ళు ఊహించి రాసేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడో ఆకాశంలో చంద్రుడు రోజు కనబడుతున్నాడు వాళ్ళకి. కనుక దాన్ని ఒక దేవతగానో, దాన్ని ఒక దేవుడుగానో, దాని స్థానం ఎక్కడెక్కడో పెట్టి, ఏమండి, వాళ్లను దేవుళ్ళుగా చేసి, చివరికి నక్షత్రాలను సైతం దేవుళ్ళుగా చేసి, నక్షత్రాల మధ్య ఉన్న గుంపులను కూర్చి, ఏమండి, అవే ఈరోజు ఈ రాశి ఫలాలు అని పిలుస్తున్నారు. చూసారా? ఇవన్నీ ఏంటి? ఊహలు. ఇది సింహరాశి, ఇది మీనరాశి, కర్కాటక రాశి. ఏనన్నాడు వాళ్ళు మాట్లాడుతున్నారా? రే మోకాళ్ళు మొత్తం ఈ బ్యాచ్ అంతా లేచి ఇక్కడ ఎదురుగా రండి, లేండే, ఇక్కడ మోకాళ్ళు లేండి, ఎదురుగుండా వచ్చి స్టేజ్ ముందు మోకాళ్ళు వేయాలి. వేణు లేచి లేవకపోతే వాళ్ళకి ఒకటి పీకు. వేణు లేపు లేండి, ముందుకు రండి. వాళ్ళందరినీ పంపించి ముందుకు రండి. రాకపోతే ఒకటే, లేదంటే క్యాబిన్లోకి పంపించి నేను వేస్తాను ఒకటి. రండే, బయటికి రమ్మంటారు నన్ను. మోకాళ్ళేండి, అక్కడ కాదు, ఇటు మోకాళ్ళేండి. మళ్ళీ దొంగలందరూ ఒక దగ్గర ఇటు ఇటు భయం లేదు, చిత్తకొట్టేస్తాను.
ఓకే. అక్కడ కూడా ఎవరైనా ఆడపిల్లలు శబ్దం చేస్తున్నారా? మోకాళ్ళు ఏం చేస్తాను, చిన్న పెద్ద తేడా లేదు. కనుక ఈ మూఢత్వం అనేది ఎలాగైతే మనుషుల్లో వెళ్ళిపోయిందో, బైబిల్ చదువుకున్న వాళ్ళలో సైతం మూఢత్వం, అంధత్వం, మనుషులు రాసిన కథలను, కల్పితాలను, ఊహలను వీళ్ళు బోధలుగా స్వీకరించి దానికి పేర్లు పెట్టి, ఏమండి, చివరికి మనం చెప్పే బోధతో అంగీకరించలేక, ఏమండి, మన పేరేంటో తెలుసండి, ఈ మధ్యన విన్నాను, బొవ్వట. ఎందుకురా బొవ్వ అని వీళ్ళు పిలిచారంటే BOUI అని బొవ్వ. అరే, నీకు ఇంగ్లీష్ అక్షరాలు వచ్చా? బౌ అనే ఆ పదానికి అక్షరం BOU, ఆ స్పెల్లింగ్లో ఎవడో బౌ అండవు. బౌ రావాలి అంటే W పడాలరా పిచ్చోడా, డబ్ల్యూ. అవునా? బౌ అని రావాలంటే BOW. BOU రావాలంటే ఉయ్ అని రావాలి. అది నిజంగా పలకాలంటే, అది పలకడానికి కాదు, అది ఇట్స్ అన్ అబ్రివేషన్. ఒక ఫుల్ ఫామ్కి అది షార్ట్ ఫామ్. అంటే ఏదో ఒక విధంగా కించపరచాలి, ఏదో ఒక విధంగా నిందించాలి. బౌ వాళ్ళట. అంటే ఎందుకు మాట మాట వీడు బౌ బౌ అని వినబడుతుందంటే, కుక్కలతో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నవాడికి ఆ శబ్దాలు వినబడతాయి. అంతే కదండి. ఎవరైతే ఎక్కువగా కుక్కలను స్నేహిస్తారో, ఇంట్లో కుక్కలు పెంచుకోండి. మా ఇంట్లో ఏమండి, మా ఇంట్లో మేము కుక్కలు పెంచుకోవట్లేదండి, ఏమండి. కానీ కుక్కలతో ఎక్కువ అనుబంధం కలిగిన వాడు ఏం చేస్తాడు, వాడు కుక్కే ప్రాణం. తెల్లవారు లేవగానే కుక్కను గౌగులించుకుంటాడు, కుక్కను ముద్దు పెట్టుకుంటాడు. కుక్క శబ్దం వాడికి ఇష్టం కాబట్టి కుక్కతో ఎక్కువ అనుబంధం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏ శబ్దం విన్నా కుక్క శబ్దంలాగే అనిపిస్తుంటుంది. చివరికి అక్షర జ్ఞానం లేనివాడు కూడా బౌ అని పిలవడం వల్ల BOV అయినా బవ్ అనొచ్చు, BOW అయినా బవ్ అనేది వస్తుంది. BOU అనేది ఎక్కడన్నా, ఏమండి, బో అని అన్నా పర్లేదు, కానీ ఉవ్వు ఎందుకు వస్తుంది అక్కడ? కాబట్టి అంటే ఇలాంటి హేళన చేసేవాళ్ళు, పిచ్చి సన్నాసులు, కనీసం అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి, ఏమండి. ఏదో వాపోతుంటారు. అప్పుడప్పుడు చూసారా, పెద్ద పెద్ద ఆకారాలను చూడగానే కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఏమండి. ఏం చేయాలో తెలియక ఒక లారీ వెళ్తుంది అనుకోండి, చూసి అరుస్తుంది. ఒక కారు వస్తుంది అనుకోండి, చూసి దాని మీదకి వెళ్తుంది, ఏమండి. ఒక ఏనుగు వెళ్తుంది అనుకోండి, దాన్ని చూసి అరుస్తుంది. దాని గుణం అది. కాబట్టి అలా ఈరోజు మన మీద ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు అంటే, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా BOUI అది చాలా ఉన్నతంగా కనబడుతుంది, ఏమండి. చాలా ఆకాశం అంత ఎత్తులో కనబడుతుంది. కాబట్టి ప్రతివాడు BOUIతో పోటీ, BOUI పేరు, BOUI ఫోటోలు వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే వాడు యూట్యూబ్లో బెగ్గర్ కనుక. అంటే యూట్యూబ్లో డబ్బులకు కక్కుర్తుపడి, ఏమండి, వ్యూస్ కావాలి అంటే ఈరోజు ఒక యూట్యూబ్ అనేది ఎలాగైపోయిందంటే ఒక జీవన వ్యాపారం లాంటిది. అది ఎవరినో తిట్టి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో క్రియేట్ చేసి ఇటువంటి వాటికి జనాలు ఆసక్తి ఎక్కువగా కనుపరిచేవారు ఉన్నారు కనుక ఎవరో ఒకరి విషయంలో ఒక విషయాన్ని రగిల్చి వాళ్ళ ఫోటోలు వాడి, వాళ్ళ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు, ఆ ఫోటో వేస్తే వీడియో చూస్తారు, వీడియో చూస్తే వీడికి డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళు చేయటం వెనక ఏదో మేము సత్యాన్ని చెబుతున్నాం అన్న కారణం అన్నిటికంటే వాళ్ళ దృష్టిలో చివరిది. కానీ మొట్టమొదటిది ఏంటంటే, మొదట పేరు, రెండోది డబ్బు, మూడోది ఏమండి, ప్రజల మధ్య కీర్తి, గొప్పతనం. సో ఇటువంటి వాటికి కక్కుర్తి పడుతూ చాలామంది కనీసం సమాజంలో స్థాయి లేని వాళ్ళు కూడా, అదే అర్హత లేని వాళ్ళు. మన ముందు వాళ్ళు సామెత చెప్పారు కదా, వెన్ ఎలిఫెంట్స్ ఆర్ గోయింగ్ డాగ్స్ కీప్ బార్కింగ్. అంటే ఎప్పుడు కూడా ఏనుగులు వెళుతున్నప్పుడు కుక్కలు అరుస్తుంటాయి. అలా ఈరోజు ఉన్నతంగా కనబడుతున్న ఈ జ్ఞానం, వీటన్నిటిని చూచి వాళ్ళంతా వాపోతుంటారు. కనుక ప్రతి కుక్క అరుపుకి పట్టించుకునే స్థాయి ఎవరికి ఉండదు?
ఏనుగుకు ఉండదు, మృగరాజుకు ఉండదు. ఏమండి, దేవుని పక్షాన పోరాడే వీరుడు ప్రతి చిన్నవాడు పిలిచి ఏమండి సవాలంటే వాడితో పోటీ పడడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే పోటీ అంటే ఏమని చెప్పాను నేను, ఇంటివాడితో కలిగేది కాదు పోటీ అంటే, శత్రువుతో జరిగేది పోటీ అని. ఏమండి, మనం ఏదో డిబేట్లు చెయ్యమని, ఏదో మనం డిబేట్లకు రామని, ఏదో మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు. అసలు డిబేట్ అనేది వీళ్ళకి అర్థం తెలియదు. అంటే ఈరోజు డిబేట్ల పేరట వీళ్ళు ఇంతకాలంగా ప్రజల మధ్య కండక్ట్ చేస్తున్న ఈ సమావేశాలు, ఈ సదస్సులలో ఏమి సాధించారు అని ఒకే ఒక్క ప్రశ్న సూటిగా అడిగితే ఏమి సమాధానం ఉందండి వాళ్ళ దగ్గర? ఏ విషయం మీదైనా డిబేట్ చేసి మీరు ఏం తేల్చారు చివరికి? అల్టిమేట్గా ఓకే, డిబేట్ జరిగింది, వండర్ఫుల్, వెరీ గుడ్. డిబేట్లో ఏది నిజమని తేల్చారు, ఏది అబద్ధమని తేల్చారు. మరి తేలనప్పుడు డిబేట్ ఎందుకు? ప్రయోజనం ఎందుకు? ఏమండి, నిష్ప్రయోజనం, సమయం వ్యర్థం, ప్రజలలో గలిబిలి వ్యర్థం, ఏది తేలని విషయం కోసం పడిన ఆరాటం వ్యర్థం, ఇవన్నీ కూడా శూన్యం. కానీ ఏదో డిబేట్కి వెళ్ళేవాడే గొప్పోడు అని అనుకుంటున్నారు. డిబేట్కి వెళ్ళినవాడు గొప్ప కాదు, డిబేట్లో ప్రూవ్ చేసినవాడు గొప్పోడు. అది కోర్టుకి నల్ల కోట్లు వేసుకొని చాలామంది తిరుగుతుంటారు లాయర్లు. ఏమండి, కోర్టు వేసుకొని తిరగడం గొప్ప కాదు, న్యాయమూర్తి ముందు వాదించి నీ వాదాన్ని నిజమని ఒప్పించి గెలిపించినవాడు, హీఈస్ ఎ ట్రూ అడ్వకేట్. అతడు నిజమైన న్యాయవాది అని అనాలి. కనుక అతడు చేసింది వాదన అంటారు. ఏమండి, నేను చాలా బల్లగుద్ది వాదన చేశానండి. ఆ వాదన చేసి ఏం చేశారు? వాదించారు కానండి, ఏది నిజం దొంగోడు ఎవడో చెప్పలేకపోయినాడంటే, హంతకుడు ఎవరో నేను చెప్పలేకపోయానంటే, మరి నీ వాదన ఎందుకు? పసలేని వాదన అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? పసలేని వాదన. నువ్వు ఊరికినే గంటల గంటలు అక్కడ వాగుతున్నావు అనుకో, అక్కడికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? న్యాయమూర్తి కోపం వచ్చింది అనుకోండి, మిస్టర్ డిఫెన్స్ లాయర్ ప్లీజ్ డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ కోర్ట్స్ టైం అంటాడు. అంటే కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చెయ్యకో, కమ్ టు ద పాయింట్, లేదా సస్టైన్ అంటాడు అంతే. లేదా నీ వాదనలు ఆపేయి, వెళ్ళి కూర్చో అంటాడు. మరి వీళ్ళందరూ వాదనలు 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 ఏంటి మీ మొహాలకి వాదనలు? ఏమండి, ఇప్పుడు ఏదో మన దెబ్బ తగిలిన తర్వాత కొంచెం మార్చారులేండి. ఏమండి, ఇప్పుడే కాదు కదా, ఎప్పటి నుంచో మనం కొట్టాం. ఈ మధ్యన మారుస్తున్నారు. ఏది మార్చినా నీ వాదన వినిపించాలి అంటే నీ వాదన నెగ్గాలి లేదా ఓడాలి. రెండు వాదనలు వినపడతాయి ఎప్పుడు, రెండు వాదనలు. కోర్టులో ఎప్పుడు రెండు వాదనలు, ఇతను హంతకుడా నిర్దోష, వాద ప్రతివాదనలు అంటారు. ఈ వాద ప్రతివాదనలో ఏదో ఒక వాదన నిజమని తేలాలి, ఇంకొక వాదన తప్పని తేలుతుంది. అది అవతల వాడే అడ్వకేట్ కూడా ఒప్పుకుంటాడు, జడ్జి గారు అంగీకరిస్తారు దానికి. మరి ఇక్కడ ఏ అంగీకారం జరుగుతుందని బీఓ యూఓ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి వాదనలు చేయరండి, డిబేట్లు చేయరండి అంటే, ఒరే అలాగ అన్ని వాళ్ళకి నేనే ఆఫర్ ఇస్తున్నాను రా, క్రైస్తవులతో కాదు. క్రీస్తు కాదన్నవాడు, అంటే బైబిల్ తప్పన్నవాడు, ఏమండి క్రైస్తవుడు కానివాడు, బైబిల్పై విరుచుకుపడుతున్నవాడు ఎవడైనా ఉంటే మేము పెట్టిన కండిషన్లకు ఒప్పించి నీకు దమ్ముంటే తీసుకురా. డిబేట్ కాదు, ఛాలెంజ్. ఆయన ఓడిస్తామో లేదా ఓడిపోతామో చూద్దు కానీ చూపిస్తాం మీకు సత్తా ఏంటో. ఊరికనే పనికిరాని గంటల గంటలు కూర్చొని వాదనలు కాదు. అందుకే చూడండి, ఏమంటే ఈరోజు మన సవాళ్ళు ప్రజల మధ్య ఉన్న ఈ మతోన్మాదులు వినటం లేదనుకున్నారు. వాటిని పబ్లిక్ మీటింగ్లో వేస్తున్నాం మనం. మన సవాళ్ళు పబ్లిక్ మీటింగ్లో, రే బైబుల్ తప్పున్నోడు ఎవడని ఉంటే రండిరా కండిషన్లు కానీ, దానికి రారు. మీలో ఎవరైనా ఈ దొంగలు ఉన్నారే క్రైస్తవుల్లో, ఈ చేతకానులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు డిబేట్లు పెట్టి పిలుస్తుంటే చూడండి, ఎవడ డిబేట్కి పిలిచినా ఆ సన్నాసి వచ్చేస్తాడు. అది ఆన్లైన్లో కావచ్చు, ఏమండి ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి కావచ్చు. ఎందుకు వస్తున్నారు? నీ వాదన ఒక పసలేని వాదన, వాడి వాదన కూడా ఎటు తేలని వాదన. ఎందుకంటే ఆ వాదనలో, ఆ డిబేట్లో ఏది తేలదో, అది ఆడికి తెలుసు. కనుక ఏదో వాడి వాదన ఏదో వినిపించి వెళ్ళిపోవడమే. కనుక ఇది ఆవిడకి చాలా హాయిగా ఉంటుంది.
అందుకే నువ్వు పిలిస్తే చేతనైతే వాడు డిబేట్కి వస్తాడు. మరి మాతో సవాలుకి ఎందుకు రాడు? ఎందుకు మేము పెట్టిన కండిషన్లకు ఒప్పుకోలేకపోతున్నాడు? నీకు చేతనైతే డిబేట్ చేయలేదు, BOUO వాళ్ళు ఎప్పుడు డిబేట్ చేయలేదు అని అన్నవాడు ఎవడైనా ఇప్పుడు ప్రెసెంట్ ఎవడైనా మతోన్మాదిని నిలబెట్టరా చూద్దాం. ఆఫర్ నీకే. నీ సరదా తీర్చేయాలి, ఆడి సరదా కూడా తీర్చేయాలి, ఇద్దరు సరదా తీరిపోవాలి కదా. వాడే గజగజలాడిపోయి కండిషన్లకు సంతకం పెట్టలేక గజగజ వణుకుతున్నాడు. పోనీ మాలాగా నువ్వు సవాలు చేయగలగా? నన్ను ఓడించగలిగితే నేను క్రైస్తవ్యాన్ని వదిలి బైబిల్ వదిలేస్తానని మేము చెప్పినట్లుగా నీకు దమ్ముంటే తప్పుగా BOUO మీద మాట్లాడే ఏ కుక్కైనా, ఏ మురిగేవాడైనా సవాల్ చేసి చూద్దాం వాడిని. మాలాగా నన్ను ఓడిస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతాను పబ్లిక్గా అని చెప్పు చూద్దాం, సవాల్ చేసి చూద్దాం. ముందు నువ్వు గెలవాలి, నీ కండిషన్గా వాడు ఒప్పుకోవాలి. అలాగే వాడు ఓడిపోతే వాడు వదిలేసుకుంటాడనే కండిషన్ వాడు ఒప్పించగలమేమో చూడు. ముందు నీకే భయం, ఎందుకంటే నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదు నీ దగ్గర అంత సబ్జెక్ట్. ఇక వాడు చాలా పిరుకోడు, డిబేట్కి అయితే వస్తాడు కానీ ఛాలెంజ్కి అయితే రాడాడు, సంతకాలు పెట్టి అగ్రిమెంట్కి అయితే రాడాడు. మరి ఎందుకురా అనవసరంగా మాట్లాడతారు? సరే, మీ స్వభావం ఎలాగా అరవటం మీ స్వభావం కాబట్టి అరుచుకోండి. మీ దగ్గర ఏదో తేల్చుకోవాల్సిన అవసరత మాకు లేదు. మా సత్తా ఏంటో, మా పవర్ ఏంటో, మా దగ్గర సబ్జెక్ట్ ఏంటో మీలాంటి వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రజల మధ్య బైబిల్ గొప్పది అని ప్రతి ప్రసంగంలో ఎలుగెత్తి చాటేది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా. మొట్టమొదటిసారిగా నాస్తికులతో, హేతువాదులతో, చివరికి ఇంటర్నేషనల్ అహ్మద్ దేదాద్ లాంటి వాడు, జకీర్ నాయక్ లాంటి వాడికి ఉత్తరాలు పంపి రెండ్రా సవాలుకని పిలిచిన వాళ్ళం. మీరెవరైనా పిలిచారేంటి? మీరెవరైనా అప్పటి వరకు ఛాలెంజ్లు పెట్టారా? అసలు అటువంటి చరిత్ర లేదు మీకు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మీ మాటలు మీలాంటి అలగా జనం ఎవరో వింటారు, మీ కిందన్నోళ్ళు. ఎందుకంటే మీలాంటి స్వభావం కలిగి మురిగే స్వభావం ఎవరైతే ఉంటారో వాళ్ళు వింటే ఉన్నారు. మా దగ్గర పప్పులేవి ఉడకవు నాయన బిడ్డ. కాబట్టి మీరు కూడా, మన పిల్లలు కూడా ఎవరో అన్న మాటలకి మీరు ఆవేశపడిపోకండరా. ఎందుకు కంగారు పడతారు? నేను ఈ మాటలన్నీ చెప్పింది వాళ్ళ కోసం కాదు, మీ ఆవేశం తగ్గించడానికి చెప్తున్నాను. మన పవర్ ఏంటో మనకు తెలుసు. ఎవరో ఏదో అంటున్నారని మీరు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము అని అపవాదం అంది. ఏం చేశాడు ఇప్పుడు యేసుప్రభు? నేను దేవుడు కొడుకుని కాదంట, చూడు ఇప్పుడు ఎలా దూకిస్తున్నాను అని ఒకేసారి జంప్ అన్నాడేంటి? పనికి మళ్ళీ అదేదో అడిగిందని. అది మూర్ఖురాలది, శాటన్. అది అడిగిందని యేసుప్రభు దూకేయటం వెర్రితనం. అందుకే పోవే అన్నాడు, కాళ్ళ మీద పడు చెప్పాడు దానికి సమాధానం. అడిగింది అలా చేసేయకూడదు ఆవేశపడిపోయి, అది రెచ్చగొడుతుంది సమాజంలో దాని అనుమాయులైన వాళ్ళు. ఎందుకంటే ఇంచుమించి రెచ్చగొట్టే బాణి ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఆడే తండ్రి బాబు. మాటలతో రెచ్చగొడుతుంటుంది, మాటలతోనే రెచ్చగొడుతుంటుంది. కాబట్టి రెచ్చిపోకూడదు, కంగారు పడిపోతే ఎలా? ఊరకనే కయ్యానికి కాలు వేయడం ప్రతివాడికి సరదాయే. ఏమండి, ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి గొడవ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఎలా పోస్టులు పెడతారు? వీడి బార్డర్, తుపాకీ పట్టుకోవడం రాదు, వీడి బార్డర్లో నిలబడ్డు. ఇక్కడ మాత్రం పాకిస్తాన్ని తుత్తునీలుగా చేయాలి, కమాన్ వెళ్ళండి చంపేయండి. నువ్వేమని సోల్జర్వా? ఏమండి, నువ్వేమైనా కమాండర్వా? నువ్వెక్కడి నుంచి మాత్రం పెద్ద పోస్టులు పెడతావు, నీకు ఇదే తెలుసు. అది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో వాగడం. యుద్ధ రంగానికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. యుద్ధం జరిగితే దాని తర్వాత పరిణామాలు వచ్చే బాధ ఏంటో అడుక్కు తినాలి, ఆ దేశమైనా ఈ దేశమైనా. ఎందుకు? దానివల్ల కలిగే నష్టం, యుద్ధం అనంతరం కలిగే దాని ప్రభావం, ధరలు పెరిగిపోతాయి, ఏవి నిత్యావసర సరుకులు దొరకవు. ఇవన్నీ నీకు తెలియదు కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు యుద్ధాలు జరగలేదు కదా. సరైన యుద్ధాలు జరుగుంటే
నీకు నిజంగా కడుపు మాడుంటే అప్పుడు తెలుస్తుంది. ఎందుకండి అనవసరంగా యుద్ధాలు వద్దండి, మనం యుద్ధాలకు వెళ్ళకూడదండి, శాంతి చర్చలు ఒప్పందాలు మాట్లాడుకుంటే మంచిదండి. అందుకే తొందరపడి ప్రధానమంత్రి కానీ ఏమండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఊరకనే యుద్ధాన్ని ప్రకటించారు. నీలాంటి అలగా జనం అక్కడ ఉంటే ప్రతి చిన్నదానికి యుద్ధమే. బంగ్లాదేశ్తో యుద్ధం, ఏమండి పక్కనున్న రష్యాతో యుద్ధం, చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, రోజు యుద్ధాలు చేస్తాం. మరి నీ సొమ్మేం పోయింది? కనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలారా, వీళ్ళు పెట్టే పోస్టులకు కానీ వీళ్ళు పెట్టే మాటలు కానీ తొందరపాటుకు కానీ మీరు ఎవరు తొందరపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో అంటున్నారని మీరు ఆవేశపడనవసరం లేదు. ఎప్పటి వరకు క్రైస్తవ్యం చేసిన తప్పేంటో తెలుసా? డిబేట్ల పేరట పనికిరాని అవగాహన లేని మతోన్మాదులైన దొంగలను హీరోలు చేశారు వాళ్ళ మధ్య. అవునా? హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కారండి, అందరూ అటువంటి వాటిని కోరుకునేవాళ్ళు కారండి. కానీ వాళ్ళలో కూడా ఈ పనికిరాని చెత్త గ్యాంగ్ ఉంది కొంత. అప్పటి వరకు వాడు ఎందుకంటే వాడి పేరు కూడా నేను చెప్పట్లేదు చూసాను, ఎందుకంటే పేరు చెప్పడానికి కూడా అర్హత లేని దౌర్భాగ్యులు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనోళ్ళే కాళ్ళు దువ్వి పోటీకి పిలిచి డిబేట్కి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటిని గురించి డిబేట్లు చేసి వాళ్ళ యొక్క మతంలో వాళ్ళ యొక్క నమ్మకాల్లో వాళ్ళు హీరోలు చేస్తారు వీళ్ళు. అవునా కాదు మీకు తెలుసు? ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళు బెగ్గర్స్ లాంటి వాళ్ళు, ఒంటి మీద సరైన బట్ట కూడా లేనివాళ్ళు వాళ్ళు. కానీ మనోళ్ళు కోరండి పిలిచి డిబేట్లు కూర్చోబెట్టి వాడి తాలూకు సోదంతా విని వాడి తాలూకా మతంలో గొప్పని చేశారు. అందుకే చూడండి ఈరోజు మీకన్నా వాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఇంకా కొట్టి చచ్చిపోతున్నారండి మీలో మీరు. వాళ్ళు చాలా బాగున్నారు. కారణం ఆ పుణ్యం అంతా మీదే. ఎవరెవరైతే డిబేట్లు చేసి ఏమండి సన్యాసుల్లాగా తిరిగేవాళ్ళు బట్టలు కూడా సరిగ్గా లేని వాళ్ళు పిలిచి హీరోలు చేశారు. వీళ్ళు కాదా? ఎందుకు ఆ తొందరపాటుతనం? పిలిచాడు గొప్పోడు చేయడం కాదు, పిలిచి ఓడించేయాలండి. అది ఇంకోసారి తలెత్తుకోకూడదు, ఇంకొకసారి బైబిల్ జోలికి రాకూడదు. అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చేసే పోటీ. 1989 నుంచి ప్రారంభించింది అదే సవాళ్ళ పరంపర. వస్తే ఇంకెవడ మాట్లాడడానికి వీల్లేదు. సిగ్గుపడున్నారు. నాస్తిక సమాజం వాళ్ళని మా ఊడు రావుపూడి వెంకటాద్రి రాలేదని చెప్పమన్నాడు, చూద్దాం. పేపర్లు ప్రకటించాయి. ఇక దేదాద పరిస్థితి ఏమైందో, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. చివరికి వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి లాంటి వాడు హైదరాబాదు నడిబొడ్డున వాడు ఉంటున్న దగ్గర మీటింగ్ పెట్టి వాడిని పిలిచినా రాలేకపోయాడు. పేపర్లు ప్రకటించే ఆ రోజున్న పేపర్లు, పత్రికలు అవి. ఇంకా తర్వాత ఎప్పుడో మాట్లాడలేదు, ఇంకా వాళ్ళు మాట్లాడలేదు. లేదు మీరు చేసిన పోటీ తప్పని కూడా ఎవడు గొంతెత్తలేదు. అది జరిగింది, అలా జరిగింది. వాళ్ళు వచ్చుంటే ఓడిపోయి ఉండేవాళ్ళు కాబట్టి తప్పించుకొని పోయారు. రావుపూడి వెంకటాద్రి 1990 ప్రజా కోర్టు అని పెట్టి అప్పుడు పిలిస్తే అండి, ముందు జైశాలి గారిని పిలిచారు. జైశాలి పిడి సుందర్రావు 3 సార్లు కోర్టులో పిలిచినట్టు పిలిస్తే ఈయన ఎక్కాడండి స్టేజ్, వేల మంది ప్రజల మధ్య, చప్పట్ల మధ్య. నెక్స్ట్ వాడిని పిలిచాడు, కూర్చోండి దొంగలారా కూర్చోండి వెళ్ళండి. నెక్స్ట్ రావుపూడి వెంకటాద్రి కోర్టులో పిలిచినట్టుగా పిలిస్తే వాడు పరిగెత్తుకొని వచ్చాడండి. ఏంటంటే టెలిగ్రామ్ వచ్చిందండి అని. ఏంటా టెలిగ్రామ్? ఆయన హాస్పిటల్లో హార్ట్ అటాక్తో జాయిన్ అయ్యారండి, అందుకు ఆయన పోటీకి రాలేకపోతున్నారండి అని. ఇప్పుడు ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది రావుపూడి వెంకటాద్రికి? కథలు కాదు, దొంగ క్రైస్తువులు చెప్పా దొంగ సాక్ష్యాలు అటు అనుకున్నారేంటి? ఇవన్నీ చరిత్ర. అప్పటికి మీకు ఇంకా బొడ్డు కూడా ఉండదు. ఇప్పుడు అరుతున్నాయి చూసారా, ఈ అరిచే ఈ వీధి కుక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, అప్పటికి మీకు బొడ్డు కూడా కత్తిరించలేదురా. ఇంకా అమ్మ కడుపులోంచి కూడా మీకు బయటకు రాలేదు. ఇంకా మీకేం తెలుసు? వాగడం తప్ప. కనుక ఈ వాగుడుకు పట్టించుకోకండి. ఆ రోజే పిలిస్తే ఎవడు కిక్కుమనలేదు. అలా జరగాలి. వచ్చుంటే పోటీ వేరు, రాకపోయినా జరిగే విధానం వేరు. కనుక
వీళ్ళు పెట్టే పోస్టులకు కంగారు ఏమి మీరు పడవలసిన పని లేదు, వాళ్ళు మనల్ని ఎలా అనేస్తున్నారండి అలా అనేస్తున్నారండి అంటే, ఎస్ మన స్థాయి గొప్పగా ఉంది కాబట్టి ప్రతివాడు బీఓఈ బొమ్మ చూపిస్తాడు, ప్రతివాడు బీఓఈ సింబల్ వాడతాడు, ప్రతివాడు మన ఫోటోలు వేసుకుంటాడు. వేసుకో పర్లేదు, వేసుకో ఫోటోలు. నువ్వు ఎంతమందిని నమ్మించగలవు, నువ్వు ఎంతమంది ప్రపంచాన్ని అంతా నమ్మించుకోరా, వీ డోంట్ కేర్. ఎందుకంటే సప్తమాలో ఏంటో సబ్జెక్ట్ ఏంటో మాకు తెలుసు, మాకు ఇచ్చిన ఆ మహానుభావుడు దేవుడికి తెలుసు. కానీ నిజంగా జరగాలి. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను, ఒకరోజు ఎవరినో మతోన్మాది లాంటి వేసేయాలి బైబిల్ ముందు, బలి పోటీది. అలా నిరూపించగలరా? అలాంటి ఎవడైనా తీసుకురాగలరా? ఎవడ కాళ్ళ మీద పడతా వెళ్ళి, ఎవడైనా ఈరోజు వాగుతున్నాడు డిబేట్లు చేయరు బీఓఈ వాళ్ళని, ఎవడైనా వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాడి గడ్డం పట్టుకొని వాడితో అగ్రిమెంట్కి సంతకం పెట్టించి మా కండిషన్లకు ఒప్పించి, లేదు నువ్వే వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి చేతనైతే తీసుకురా చూద్దాం. నువ్వు ఎలాగా చేయలేవు, నీకు చేత కాదు, వాడికి మరీ చేత కాదు అడిగి. లేదంటే ఈ పాటికి డిబేట్లు మీరందరూ డిబేట్లకు పిలిస్తే వచ్చేసినాడు. ఎవరి గ్రీన్ ఛాలెంజ్గా ఇప్పటివరకు ఉన్నందుకు ఎందుకు రాలేదు? రారంతే, రారు. వస్తే ఇంకా మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, కాబట్టి యేసుప్రభు అనేవారు పుట్టారా, ఉన్నారా, ఏమండి మొదటి నుంచి ఉన్నవారా, నిత్యత్వాన్ని గూర్చి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నేను చెబుతూ వచ్చాను చిన్న చిన్నగా. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కుమారుడు. అసలు ఈ భావజాలం బైబిల్లో తండ్రి కుమారుడు అనే ఈ సంబంధం, ఈ అనుబంధం ఎందుకు రాయబడ్డాయి? ఈ విధానాలు, ఈ రిలేషన్ గురించి ఎందుకు రాయబడింది? ఎక్కడో ఒక దగ్గర భార్య అన్నాడు అంతే, ఎక్కడో ఒక దగ్గర స్నేహితుడు అన్నాడు అంతే, ఏమండి. కానీ నిజానికి మనకి దేవునికి ఉన్న రిలేషన్ ఎక్కువ. బైబిల్లో 99.999% ఎక్కువగా తండ్రి కుమారుల అనుబంధం కోసం మాట్లాడబడింది. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది ఈ బంధం. కనుక గత వారం నేను మీకు చెప్పినట్లుగా తండ్రి నిత్యుడైతే ఆయన గర్భాన పుట్టిన మనం నిత్యులం. ఆయన నుంచి పుట్టిన వాళ్ళు, ఆయన కనగా వచ్చిన వారు ఆయన కుమారులు. ఇప్పుడు ఈయన అడిగినట్లుగా మొదటివాడును కడపటివాడును నేనే అనేసి అన్నాడంటే ఆది బైబిల్ ఎప్పుడుందట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నమాట. ఆది యందు వాక్యము ఉండెను. ఆదిలో వాక్యం ఉందట. ఆది అంటే ఎప్పుడు నాన్న? దేనికి ఆది? కాలమునకు ఆది. టైం ఎప్పుడు ప్రారంభమైంది? మనిషి కావాలనుకున్నప్పుడు ప్రారంభమైంది టైం. తన సంకల్పాన్ని దేవుడు ఆరంభించాలి అనుకున్నప్పుడు ప్రారంభమైంది టైం. ఆ టైం మనకి, దేవుడికి కాదు. ఆ టైం దేవుడికి కాలము లేదు, ఆయన సంవత్సరములకు మితి లేదు అంటాడు చూడండి. దేవుడు కాలంలో బ్రతికేవాడు కాడు, కాలానికి బయట ఉన్నవాడు దేవుడు. దేవుడు కాలంలో బ్రతికేవాడు కాడు, దేవునికి కాలం లేదు. మనం కాలంలో పుట్టాం, అవునా? మనం కాలంలో పుట్టాం. యేసుప్రభు శరీరంలో పుట్టినప్పుడు కూడా మరియమ్మ గర్భంలో కాలం పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు ఆయన. అంటే ఈ కాలమానం అనేది కేవలం మనిషికి మాత్రమే వర్తించే ఈ కాలమానం. మనిషికి అతీతంగా కాలానికి అనేది లెక్క లేకుండా, అనుసంధానం లేకుండా, అనుబంధం లేకుండా ఉన్నదే అపరిమితమైన దేవుని శక్తి. ఆయన దేవుడు, ఆయన మహోన్నతుడు. యోబు గ్రంథం చూడండి 36వ అధ్యాయం 26. యోబు గ్రంథం 36వ అధ్యాయం 26 వచనం అండి. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ఇన్ఫైనైట్ అంటే ముగింపు లేనిది, అనంతమైనది. కనుక నీ కాలమానంతో దేవుడికి పోలిస్తే ఆయన సంవత్సరాలకు అంతమేంటి? మరి ఇక్కడ ఆది అన్నటువంటి దేనికైనా ఆరంభకుడును నేనే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని ఏ యేసుప్రభు వారి కోసం చెప్పబడిందో ప్రారంభంలో దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. ఎందుకంటే అంతా చెప్పడానికి సమయం లేకపోయినా క్లుప్తంగా మీకు ఇస్తున్నాను. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ని ఇమిడ్చి కొంచెం ఎసెన్స్ మీకు ఇస్తున్నాం.
ఏమండి? యోహాను సువార్త 1:1 చాలాసార్లు మనం చదువుకున్నామే. ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు వాక్యముండెను. ఇంతకీ వాక్యం ఎవరని కింద రాయబడింది 14వ వచనంలో? ఆ యేసుప్రభు. వాక్యము శరీరధారి శరీరధారిగా వచ్చిన కృపాసత్య సంపూర్ణుడుగా సంపూర్ణుడిగా మన మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది ఎవరు? ఎవరండి ఆయన మన మధ్య నివసించింది? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. క్రీస్తు అనుకుందాం పోనీ. ఓకే. సో ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం అనే దగ్గర క్రీస్తు అనే పేరు పెట్టి చదవండి. ఆది యందు ఎందుకంటే ఆయనే, ఆ వాక్యమే క్రీస్తు కదా. ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు ఉండెను. ఆయనకు కూడా టైం లేదు. ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు దేవుని యొద్ద ఉండెను. క్రీస్తు మళ్ళా దేవుని యొద్ద ఉండెను. అంటే క్రీస్తు కాకుండా పక్కన దేవుడు ఉన్నాడు అన్నమాట. క్రీస్తు కాకుండా దేవుడు ఉన్నాడు. దేవుని యొద్ద ఉండెను. ప్రసన్నబాబు ఉండెను. ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉండెను. అంటే బైబిల్ ప్రసన్నబాబు ఒకటా? ఏమండి? బైబిల్ ప్రసన్నబాబు ఒకటా? కాదు. ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉంది. ప్రసన్నబాబు వేరు, బైబిల్ వేరు. అవునా? ప్రసన్నబాబు యొద్ద బైబిల్ ఉండెను. అలాగే ఆది యందు క్రీస్తు ఉండెను. క్రీస్తు ఎవని యొద్ద ఉండెను? దేవుని యొద్ద ఉండెను. దేవుడున్నాడు, క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు మరలా ఎవరు అనుకుంటున్నారేమో, ఆ క్రీస్తు కూడా దేవుడై ఉండెను. అంటే దేవుని యొద్ద ఉన్న దేవుడైన క్రీస్తు ఉండెను. అంటే క్రీస్తు కూడా దేవుడే. దేవుని యొద్ద క్రీస్తు ఉండెను. దేవుడున్నాడు. అవునా? తండ్రి అయిన దేవుడున్నాడు. కుమారుడైన క్రీస్తు దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. క్రీస్తు ఆది యందు మరలా ఒకసారి కదా, రెండోసారి చెప్తున్నాడు. క్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము అంటే ఏదైనా దేవుడు సృజించాలి అనుకున్న దేనినైనా సమస్తము అన్నాడు. అంటే ఏంటి? అంతా అని అర్థం. అంతా సమస్తము ఎవరి మూలముగా కలిగిన? క్రీస్తు మూలముగా కలిగిన. కనుక అప్పుడు క్రీస్తు ఎవరన్నమాట? క్రియేటర్. తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తు వారు ఉన్నారు. దేవుడైన క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు దేవుడే, దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన ద్వారానే సమస్తము. ఆయన ద్వారా? దేవుని ద్వారా కాదు, క్రీస్తు ద్వారా సమస్తమును దేవుడే చేయించాడు. క్రీస్తు ద్వారా. నాయన నువ్వు చెయ్యి. కలిగి ఉన్నదేదియు క్రీస్తు లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏదైనా కానివ్వండి, అన్నీ కలుగు చేయబడినవే. లోకాలు కలుగు చేయబడినవే. ఏమండి? పరలోకం, భూలోకం, పాతాళం కలుగ చేయబడింది ఏదైనా ఎవరు కలుగు చేశారని చెప్తున్నారు? క్రీస్తు. కలిగి ఉన్నది ఏదియు క్రీస్తు లేకుండా కలుగలేదు. అంటే అన్నిటినీ కలుగజేసిన ప్రారంభకుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరు? క్రీస్తే. అందుకే మొదటివాడను అంటే ఈయన ప్రశ్న ఏంటంటే, ప్రకటన 22:13 యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడును అంటే ఏంటి? ఆయన ఎందుకు మొదటివాడయ్యాడు? దేనికి మొదటివాడు? అన్నిటికైనా మొదటివాడే. అన్నిటికీ నెంబర్ 1. తండ్రికి కుమారుడిగా జన్మించడంలో నెంబర్ 1. ఏమండి? అన్నిటినీ చెయ్యటంలో నెంబర్ 1. ఇంకా మనందరికీ అన్న అని వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వీళ్ళు ఒప్పుకోరు కదా. ఏమండి? మనందరికీ అన్నగా ఆయన నెంబర్ 1. ఎలా అంటారా? రోమపత్రిక 8వ అధ్యాయం. తన కుమారుడు యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ. రోమపత్రిక 8వ అధ్యాయము 29 నుంచి ఉందా వివరణ అంతానా? రోమపత్రిక 8వ అధ్యాయము 28 నుంచి కూడా చదువుదామండి. 28 దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగొరిగే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు. ఎవరి కుమారుడట? దేవుడు గురించి మాట్లాడుతూ పైన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. సంకల్పం ఎవరిది? తండ్రిది సంకల్పం, క్రీస్తుది కాదు. అంటే బైబిల్లో విడమర్చి వ్రాయబడిన విషయాలను అవగాహన లోపం. గతంలో చెప్పాను కదా,
హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం రాక, అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం తెలుసుకోక, ఏమండి ఎలా అపార్థం చేసుకున్నారు? ఇక్కడ ఏంటి 28వ వచనంలో, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. సంకల్పం ఎవరిది? తండ్రి అయిన దేవుని సంకల్పం. ప్లాన్ ఆఫ్ ఫాదర్, ప్లాన్ ఆఫ్ గాడ్ ఫాదర్. ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై అన్నీ జరుగుతున్నాయి. ఎందుకనగా తన కుమారుడు, తండ్రి అయిన దేవుని తన కుమారుడు అనేక సహోదరులలో, అందరూ బ్రదర్స్, తన కొడుకట అనేక సహోదరుల్లో ఎవరట? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? ఫస్ట్ బార్న్, మొదటివాడు. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందండి. తన కొడుకు అంటే అన్నిటికీ ప్రథమవాడు, మొదటివాడు. ఎక్కడ కాంట్రడిక్ట్ అవ్వదండి. మొదటివాడు, ప్రారంభకుడు. నేనే మొదటివాడు అన్నాడు కదా యేసుప్రభు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్న మాట. ఎందుకు ఆయన మొదటివాడు అయ్యాడు? అవునండి, పెద్ద కొడుకు అని చెప్పుకోక ఏం చెప్పుకుంటాడు? నేనేనండి ఇంటికి మొదట పుట్టినవాడు అంటే, ఎస్, మొదట పుట్టినాడు కాబట్టి మొదటని చెప్పుకుంటాడు. అవునా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, అనేక సహోదరులు అంటే మనమంతా ఆయన పిల్లలమే కదా. మనకి తండ్రి ఎవరు? దేవుడు. మనం ఆయన పిల్లలమే. మనంతా సహోదరులమే కదా. స్త్రీ పురుషులు పక్కన పెట్టేస్తే, శరీరాన్ని పక్కకు తీసేస్తే, ఆత్మలుగా మనమంతా సహోదరులం కనుక తన కుమారుడు మొదటివాడు, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు, అంటే మొదటివాడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, సంకల్పం. తండ్రి అయిన దేవుడు ఎవరిని దేవుడు ముందుగా ఎరిగెనో మనలందరినీ. ఒక యెషయా తెలుసు, ఇర్మియా తెలుసు, దానియేలు తెలుసు, దావీదు తెలుసు, మీరు తెలుసు, నేను తెలుసు. మనమంతా తెలుసు ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళం. యోబు తెలుసు, పుట్టకముందే మనమంతా ఉన్నవాళ్ళం. వారు తన కుమారునితో, తన కొడుకు ఎవరు? తన కొడుకు ఎవరు? మొదటివాడు జ్యేష్ఠుడు యేసుప్రభు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు. నాన్న మీరు కూడా నా మొదటి కొడుకున్నాడే, అదే మీ అందరికన్నా. జ్యేష్ఠుడు అంటే ఎవరు? జ్యేష్ఠుడు ఏమని పిలుస్తారు చెప్పండి? పదాలు కూడా అర్థం కాదు కదండి. ఈరోజు ఎంతగా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారంటే, జ్యేష్ఠుడు అనగా మొదట పుట్టినవాడు. మొదట పుట్టినవాడిని ఏమని పిలుస్తావు నువ్వు? మీ ఇంట్లో ఏం పిలుస్తావు? మొట్టమొదట పుట్టినవాడిని అన్నయ్య. ఆ మాట భూత పదం అయిపోయిందండి వీళ్ళందరికీ. భూత. యేసుప్రభు నాకు మొదట పుట్టాడు ఆయన, నా కొడుకయ్యా ఆయన. ఈ సంబంధం నేను కన్నాను ఆయన్ని. మీరందరూ కూడా ఆయనకు తమ్ముళ్ళు, మీ అందరిలో ఆయనే జ్యేష్ఠుడు. ఏమండి? తన సహోదరుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సమాన రూపము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయం జరిగిపోయింది మనంతా రావాలని. అదే సంకల్పం, తండ్రి సంకల్పం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరికీ మహిమనిస్తున్నాడు అంటే తన కుమారుని ద్వారా. చివరికి ఆయన దగ్గరికి రావాలన్నా కూడా ఏం చేశారు? ఎవడైనా నిత్య జీవానికి రావాలి అంటే త్రూ మై సన్. అవునా? యేసు ద్వారానే తప్ప నా యొద్దకు. యేసుప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా, తండ్రి దగ్గరికి ఎవరైనా డైరెక్ట్ అవ్వగలరా? ఏమండి? ఎంత స్పష్టంగా అంటే భావం. బైబిల్లో ఉన్న అక్షరాల జ్ఞానం, బైబిల్లో ఉన్న అక్షరాల వెనుక ఉన్న భావం, వీటన్నిటికీ మించి తండ్రి యొక్క సంకల్పం, బైబిల్ తొలక ఎసెన్స్ అంటారు దాన్ని. అది అర్థమైతే ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు ఏమని? యోహాను సువార్త 14వ అధ్యాయం 6. యోహాను సువార్త 14:6. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అంటే తండ్రి యొద్దకు నేనే తీసుకువెళ్ళాలి. ఈరోజు చాలామంది అసలు తండ్రి లేడు, యేసుప్రభు తండ్రిగా ఉన్నాడు, ఇలాంటి అబద్ధ బోధల్లో ఉన్నారండి. తండ్రి యొద్దకు మిమ్మల్ని నేనే తీసుకువెళ్ళాలి, నా ద్వారానే తప్ప ఎవ్వడును. ఆ మాట ఏముంది? తండ్రి యొద్దకు రాడు. ఈ మాట ఎవరంటున్నారు? ఆయన ఓన్ స్టేట్మెంట్. ఆయన సొంతగా ఆయనే ఇస్తున్న మాట. ఏమని? చూడండి, మీరు ఎవరైనా తండ్రి దగ్గరికి రావాలంటే నేనే తీసుకువెళ్ళాలి.
నా ద్వారానే. అవునా? ఇంతకీ మనల్ని ఆయన ద్వారానే తీసుకెళ్తున్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి యేసుప్రభువును తన తండ్రి, వాళ్ళ నాన్నగారు తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించారు. రాజ్యం అంటే ఎవరు? మనమే కదా, తమ్ముళ్ళు. రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఏమండి? అంటే యేసు ఎవరిని అప్పగిస్తాడనమాట? అంటే తండ్రి దగ్గరికి రాజ్యంగా మనం వెళ్ళాలి అంటే యేసు రాకడలో మనల్ని కొనిపోయి తన తండ్రికి అప్పగిస్తాడు. ఇదిగో నాన్న, ఇదిగో నీ పిల్లలు నేను తీసుకొచ్చాను. తప్పిపోయారు కదా, తప్పిపోయిన వాళ్ళు వెతకి రక్షించాను తండ్రి. రోజు ప్రార్థన చేసేవాడు కదా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. అక్కడ ఎవరు లేకుండా తండ్రి తండ్రి అని ఎందుకు అంటున్నాడు? ఈయనే తండ్రిగా వచ్చినప్పుడు, తండ్రి అయిన ఈయనే ఒకవేళ ఇలాగ వచ్చినప్పుడు, ఏమండి? బొత్తిగా జ్ఞానము లేని వాళ్ళు సైతం బైబిల్ని కళ్ళ ముందు ఎంత స్పష్టమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఎందుకు వీళ్ళు తండ్రిని తండ్రిగా కుమారునిగా అంగీకరించలేకపోతున్నారు? ఎందుకర్రా ఇలా విరోధులుగా మారిపోతున్నారు బైబిల్కి? ఇది ఒక చోట కాదు, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. ఇలా బైబిల్ అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఏ మూలన మనం వెతికినా తండ్రి కుమారుల అనుబంధం, వాళ్ళ భావంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మాటలలో మనకు అర్థమయ్యే మాట. ఈ మాట ఎలాగ ఉంచండి ఒకటి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం అండి. నేను ఒక్కడనై ఉండగా, అది కూడా చెప్పాడండి ఆయన ఉన్నప్పుడు. నేను ఒక్కడని అనుకున్నారా? ఏమండి? ఒకప్పుడు తండ్రిగా ఆ కాలంలో కనబడిన నేను ఇప్పుడు కుమారుడుగా, ఒకప్పుడు యెహోవాగా ఉన్న నేను పేరు మార్చుకొని యేసుప్రభువుగా మీ మధ్యకు వచ్చాను అంటున్నాడా యేసుప్రభు? సువార్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 16 వచనం ఏమనుంది అందులో? నేను ఒక్కడిని కాదు 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 ఒక్కడిని అనుకోకండి, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపాడే ఒక ఆయన. ఎవరైనా? తండ్రి నన్ను పంపాడు, పరలోకంలో ఉన్న తండ్రి. కానీ వీళ్ళకి ఒప్పుకోరండి. వీళ్ళు మాత్రం పరలోకంలో ఆయన తండ్రి అని, పరలోకంలో ఆయన పంపాడని, పరలోకం నుంచి ఈయన వచ్చాడని, ఈయన వేరు ఆయన వేరని ఒప్పుకోరు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏమండి? ఇప్పుడు యేసుప్రభువు మాట, నేను ఒక్కడన కాను, ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమండి? మీరేనా వచ్చారంటే నేనే కాదండి, నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను. అవునా? నేను నా భార్య పిల్లలు కూడా వచ్చాను అంటే ఏంటి? నా భార్యే నేను, నేనే నా భార్య అంటే నిన్ను చూసి ఏమన్నా మెంటల్ ఏమైనా వీడికి? వీడు ఒకటో రకమైన పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. వీడు ఎర్రగడ్డకి తీసుకెళ్ళిపోలేండి. అవునా? లేదా ఇక్కడ విశాఖపట్నం వాల్టైర్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయలేండి, లేదా ఎక్కడ మెంటల్ హాస్పిటల్ అయినా వీడిని జాయిన్ చేయాలి. పదజాలం బైబిల్లో రాయబడింది అంటే పిచ్చెక్కి దేవుడు రాయించాడా? పోనీ ఎక్కడైనా దేవుడు నాయన తండ్రిగా ఉన్న నేనే కుమారుడిగా వచ్చాను, కుమారుడిగా ఉన్న నేనే పరిశుద్ధాత్మక అవతారం ఎత్తాను ఒక్క మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా? అది లేదు, చూపించలేరు. కానీ ఉన్న మాటల్ని అపార్థం చేసుకొని దానికి తోకలు, దానికి పిలకలు, ఏమండి, దానికి అపార్థాలు బయటికి లాగి చెప్పిందే మరలా ఎన్నిసార్లు అండి వీళ్ళకి చెప్పాలి? చదివిందే ఎన్నిసార్లు అండి వీళ్ళు చదువుకోవాలి? అవునా? నేను ఒక్కడిని కాదురా, ఒరే నాన్న, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, నేను మా అన్న కూడా ఉన్నాడు, నేను నా భార్య కూడా ఉన్నాం. కూడా అనే పదం ఏంటి? దేనికి వాడతారు? ప్లూరల్. ఇద్దరికి వాడే పదం అండి అది. కానీ ఇంకా ఈ మాట బైబిల్లో ఉండి కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడు, ఒక్కడే. కుమారుడే వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తి వచ్చాడు, ఒక్కడే. వన్నెస్, ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఏంటి క్రైస్తవ్యం? ఏంటి అపార్థం? బైబిల్ చదవండారా, బైబిల్ చదువుతాం మనమంతా. మనకు ప్రామాణికం బైబిల్. ఎవడో చెప్పిన సిద్ధాంతం కాదు, ఎవడో రాసిన ఒక ఫిలాసఫీ కాదు, ఏవి కాదు, అన్ని పక్కన పెట్టండి. కమ్ టు ద బైబిల్. యేసు నిజంగా జయశాలి గారు ఒక నినాదం ఇచ్చారండి అప్పుడు కూడా, ఒక 25 సంవత్సరాల క్రితం. ఏమో తెలుసండి? బ్యాక్ టు ద బైబిల్. అంటే బైబిల్ దగ్గర తిరిగి వచ్చేద్దారండి. బైబిల్ దాటి వెళ్ళిపోయాం, క్రీస్తు బోధన దాటి ముందుకు వెళ్ళిపోయాం మనం అంతా. రండి వెనక్కి వచ్చేయండి, బైబిల్ దగ్గరికి వచ్చేయండి, బైబిల్ దగ్గరికి వచ్చేయండి. మనకంతా ప్రామాణికం బైబిల్ చదువుకుంటూ తెలిసిపోతుంది కదా. ఈరోజు ఒక భారతదేశం చట్టం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ప్రతి వ్యవస్థ నిలబడడానికి ఒక రాజ్యాంగం మూలం అంటారు దాన్ని.
మరి ఈరోజు క్రైస్తవ్యానికి మూలం ఒక బైబిల్. దీనికి బట్టి ఆలోచించరా? దీన్ని బట్టి తెలుసుకోరా? ఈయనే నిత్యుడు, ఈయన ఎవడికి లోబడేవాడు కాడు, ఈయనే గొప్పవాడు, ఈయనే సర్వోన్నతుడు. మళ్ళీ ఇదొక బాధ. ఈయనంటే ఎవరికి లోబడ్డట, ఈయన ఎవరికి తొత్తు కాదట, ఎవరికి కిందోడు కాదట. అలా కాదనుకుంటే యేసుప్రభువారు ఇదే అధ్యాయులు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏమంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 చదివారు. ఇప్పుడు చదువుదాం, ఆ మాట చదివి కిందకి వెళ్దాం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేస్తాను, తండ్రి అయిన దేవునికి, తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఈలో భూమి మీద అంతం కలుగుతుంది. ఏమండి? 26 కడపటి నశింప చేయబడు శత్రువు మరణం. 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు. సమస్తములో లోపరచబడినప్పుడు చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప. సమస్తము లోపరిచింది ఎవరు? క్రీస్తు పాదాల ముందు డాడీ, తండ్రి లోపరిచాడు. లోపరచబడినవాడు, లోపరచబడి ఉన్నదని, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు సమస్తమును లోపరిచినవాడు తప్ప, తండ్రి లోపరిచిన తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషిద్ధమే. తండ్రి ఏమి లోపడలేదు కొడుక్కి. తండ్రి ఎందుకు లోపడతాడండి ఆయన కొడుక్కి? తండ్రి దేనికి లోపడాలి? కనుక బైబిల్ చెప్తుంది తండ్రి దేనికి లోపడో. తండ్రి తప్ప అన్ని క్రీస్తు పాదాల కింద పెట్టేశాడట. ఏమండి? మరియు 28వ వచనం, సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, ఎవరు? క్రీస్తుకి. సమస్తమును క్రీస్తుకు లోపరచబడినప్పుడు దేవుడు, ఏమండి, సర్వములో సర్వమగు నిమిత్తము, అంటే తండ్రి అయిన దేవుడు. అక్కడ తండ్రి అయిన దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు, అంటే యేసు ప్రభువు వారు కుమారుడు, తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిపోతాడట. యేసుప్రభు లోబడిపోతాడా? చెప్పండి. యేసుప్రభువే అందరితో సమానమైనప్పుడు యేసుప్రభువే సమానమైన దేవుడు. ఓకే, సమానమైన దేవుడే, సమానంగా ఉండడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. పోయిన వారం చెప్పాను కదా, నిత్యుడిగా ఉండటం తండ్రి అధికారం ఇచ్చాడట. ఎంత అధికారం ఇచ్చినా యేసుప్రభు వారు ఏమంటే తెలుసా? నాన్న, నేను మీ పాదాల కిందే ఉంటాను నాయన. అదే ఆ మాటకు అర్థం. సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తన సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిపోవును. అంటే కొడుకు ఎందుకు లోబడిపోవాలి? ఈయనకి సమాన దేవుడైనప్పుడు, ఈయన సమానమైన దేవుడైనప్పుడు ఈ సమానమైన దేవుడు ఎందుకు మరో తండ్రి అయిన దేవునికి లోబడిపోవాలి? ఎందుకంటే ఆయన తండ్రి గనుక, సమస్తాన్ని ఈయన పాదముల కింద ఆయనే ఉంచాడు గనుక, ఉన్న శక్తులన్నింటినీ ఆయనే ఇచ్చాడు గనుక, ఆయన ఇవ్వడం బట్టే నేను కలుగు చేశాను, ఆయన ఇవ్వడం బట్టే నేను సృజించాను, ఆయన ఇవ్వడం బట్టే అన్నిటికీ నేను ప్రారంభకుడను, మొదటివాడను. సృష్టికి ఆరంభం యేసుప్రభువే, సృష్టికి ముగింపు యేసుప్రభువే. అంతం ఎప్పుడు? రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడు అంతం వచ్చును. అంటే అంతమొందించేవాడు యేసుప్రభువే, ప్రారంభకుడు యేసుప్రభువే, ముగించేవాడు యేసుప్రభువే. అది దాని అర్థం. ఇప్పుడు మన సోదరుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే ప్రశ్న ఏమని అడిగాడు ఆయన? ప్రకటన 22:13లో యేసుక్రీస్తు నేనే మొదటివాడును కడపటివాడిని అంటే చివరివాడిని. అంటే మొదటి ఉన్నోడు చివరిలో ఎలాగుంటాడు ఈయన? నేనే అన్నను, నేనే తమ్ముడిని అంటే అన్న తమ్ముడు ఒకటని కాదు ఇక్కడ అర్థం. ఆ మాట తాలూకా భావం ఏంటంటే నేను మొదటి వాడునంటే అరే నాన్న అన్నిటికీ స్టార్టింగ్ నేనే, కడపటి వాడుని నేనే, అన్నిటినీ క్లోజ్ చేసేవాడిని నేనే, ముగించేవాడిని నేనే. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల అగ్ని కొరకు భద్రము చేయబడిన ఏ మాట ప్రపంచములు వాక్యం వలన కలిగాయో అదే మాట వలన భద్రము చేయబడ్డాయి అంటాడు చూడండి. 2 పేతురు 3వ అధ్యాయంలోనే 6-7 వచనాలు చదివితే అర్థమైపోద్దండి. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడిన విశేషమైన సంగతులు. అవగాహన లోపం వల్ల వాటన్నిటిని క్రమపరిచి కూర్చి ఒక దగ్గర పెట్టి భావాన్ని అర్థం చేసుకోవడం రాని వాళ్ళు మనుష్యుడు కల్పన కథల వైపు తిరిగిపోతున్నారు. ఏమని? యెహోవాయే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, మొత్తానికి త్రియేక దేవుడు. ఎక్కడుందండి అసలు త్రియేక వీళ్ళు తీసుకొచ్చిన ఈ పదం బైబిల్ ఒక్క చోట ఉందా? త్రియేక దేవుడు అనే పదం అసలు మనం ఎంతసేపు చెప్పకూడదండి. త్రియేక దేవుడు అనే పదం ఎక్కడుందిరా నాన్న? చూపించు బైబిల్లో. అంటే నువ్వు కొత్తగా పుట్టించేస్తావు దేన్నైనా? అంటే నీకు నచ్చినట్లుగా ఉంది కాబట్టి త్రియేక దేవుడు అని చెప్పి నువ్వు చెప్పేస్తావా? త్రియేక దేవుడు అన్న పదం తప్పు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. వీళ్ళు ముగ్గురు దైవాలు.
కుమారుడు సమస్తము కొడుకు పాదాలని క్రీస్తు ముందు ఉన్న ముగింపులో జరిగేది ఏది? ఈ ప్రకృతి వినాశనం తరువాత ఫైనల్గా జరిగేది ఏంటో తెలుసా? అన్నిటినీ కొడుకు అప్పగించిన తండ్రి దగ్గరకు వచ్చి ఆ కొడుకు తానే తండ్రికి లోబడిపోతాడు. ఎందుకు లోబడాలి? నువ్వు నేను సమానమైనప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎందుకండి లోబడాలి? చెప్పండి చెప్పండి. నేను నా తండ్రి పాదాలు పట్టుకోవాలా, నా తండ్రి నా పాదాలు పట్టుకోవాలా? ఏమండి? ఒక తండ్రి పాదాలు కొడుకు పట్టుకుంటాడు, కొడుకు పాదాలని తండ్రి పట్టుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే కన్నాడండి. కనుక కన్నందుకు, మనకు జన్మనిచ్చినందుకు ఆయన పాదాలు పట్టుకునే భాగ్యం ప్రతి కొడుకుకి అది అవసరం. నాన్న నువ్వు లేకపోతే నేను లేను కదా నాన్న. తండ్రి లేకుండా కొడుకు రాడు కదండి. ఈరోజు యేసు ప్రభువు పరిశుద్ధాత్ముడు వచ్చారంటే దానికి కారణం తండ్రి అయిన దేవుడు మూలం. ఆయన అన్నిటికీ వీళ్ళకి అధికారం ఇచ్చాడు, వెళ్ళమని అధికారం ఇచ్చాడు, పాదాల కింద పెట్టించాడు. ఎన్ని పెట్టినా కొడుకు అంటున్నాడు చివరిలో, నాన్న నేను మరలా నీతో పాటు సమానంగా ఉండాలని అనుకోవట్లేదనా, నీ కింద లోబడిపోతాను నాన్న, నేను తండ్రిగా నీ పాదాల కిందకి వెళ్ళిపోతాను నాన్న. ఏంటి ఆ కుమారుడి తగ్గింపు? ఆ కొడుకు తగ్గింపు బాగానే ఉందండి, ఆయన తగ్గించుకొని కాళ్ళ కింద దూరిపోతారంటే వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారండి. ఇప్పుడు నీకేంటి బాధ? యేసుప్రభు మా తండ్రి పాదాలు పట్టుకుంటాను ఆయన అంటే నీకేంటి రా కంగారు వచ్చేస్తుంది? నీ పాదాలు ఏం పట్టుకుంటున్నాడు ఆయన? నీకేంటి బాధ? మా నాన్న పాదాలు నేను పట్టుకుంటాను, ప్రసన్నబాబు గారు, పీడి సుందర గారు పాదాలు పట్టుకోండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే దేనికి తట్టుకోలేకపోతాను? నీకేమైనా పిచ్చా? నీకు జ్ఞానం లేదురా, భావం తెలియదురా, బైబిల్ అర్థం కావటం లేదురా. ఏమండి? తండ్రి స్వయంగా తండ్రి పాదాలు పట్టుకుని నాయన నేను లోబడిపోతాను అన్నీ వదిలేసి, ఎప్పటివరకు నువ్వు ఇచ్చిన పెత్తనం నేను ఎందుకు చలాయించాను? ఈ ప్రకృతి ఉందో కనుక, ఈ రాజ్యం ఉందో కనుక. ఈ రాజ్యం ప్రకృతి అంతా నీకు అప్పగించేసిన తర్వాత ఇంకా నాకెవరి మీద పెత్తనం నాన్న? నా మీద నువ్వే పెత్తనం చేయాలి. కాకపోతే తమ్ముళ్ళందరిలో నేను జ్యేష్ఠుడను, మొదటోడిని. ఫస్టే కదండి ఎప్పుడును. లేవటంలో ఫస్ట్ ఆయనే, సృజించడంలో ఫస్ట్ ఆయనే, తండ్రికి పుట్టడంలో ఫస్ట్ ఆయనే, నెంబర్ 1 ఆయన. అదెవరు కాదని లేరు. ఆ నెంబర్ 1 స్థానం ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు నీకే ఇస్తున్నాను నాన్న. నెంబర్ 1 పొజిషన్ నీదే. అంత నెంబర్ 1 పొజిషన్ ఇచ్చినా సరే నీతో సమానంగా ఉండటం కాదయ్యా నేను కోరుకుంటుంది. ఒక తండ్రిగా మీ క్రింద లోబడి ఉండడానికి కోరుకుంటాను. ముగింపులో జరగబోయే భవిష్యత్తును కూడా ఇక్కడ యేసుప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఈరోజు 27, 28, 29 వచనాలు మనం చదువుకున్న దాంట్లో అర్థమైపోతుంది. తానే లోబడిపోతాడు. ఇది భవిష్యత్తు. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సమానంలో ఎవరికి తగ్గేవాళ్ళం కాదు, తండ్రి అయిన యెహోవా అంత కొడుగ్గా నేను అంతే అని అనుకునే మూర్ఖుడు కాదు యేసుప్రభు వారు. బైబిల్లో భావం అర్థం కాని, స్పష్టత లేని వాళ్ళు, అపార్థం చేసుకున్న వాళ్ళు, తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమును ఒక అపార్థము చేసేసుకుంటున్నారా. ఎంత తప్పు జరుగుతుందారా? ఒక్కసారి ఆలోచించండారా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా. ఆవేశంతో కాదు, ఆవేశాలు కోపాలు పక్కకు పెట్టి అక్షరాలు బైబిల్లో రాయబడిన భావాలను బట్టి ఆలోచించండి. ఎవరో చెప్పిన కొత్త విధానం వల్ల కాదు, బైబిల్లో ఉన్న భావాన్ని ఆలోచించండి. అందుకే తండ్రి కుమారులకు ఒక బంధాన్ని పెట్టాడు. కన్నవాడుగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మనమంతా ఆయన పిల్లలము అని చెప్పాడు. మనం కుమారులం, ఆయన కుమారులం. దేవుడు నిత్యుడు, ఆయన తరువాత ఆయన కుమారుడు నిత్యుడు. ఆయన పిల్లలుగా మనమందరం కూడా నిత్యులమే. మనం ఎవ్వరం కూడా అనిత్యులం కాదు, నిత్యత్వం లేని వాళ్ళం కాదు. కానీ వీళ్ళు పనికిరాని సిద్ధాంతాలను బయటకు తీసి వీళ్ళు మాత్రమే నిత్యులైన వాళ్ళు, మిగతా వాళ్ళు నిత్యులు కారు అని నిత్యత్వం కోసం గొడవలు, కుమారత్వం కోసం గొడవలు, జ్యేష్ఠత్వం కోసం గొడవలు. పాపిని ఎలా రక్షించాలో ఆలోచించండి అర్రా ముందు. అవును, సమాజంలో యేసు ప్రభువుని రక్షకుడిగా ఎలాగ ఒప్పింప చేయాలో ఆలోచించండి అర్రా. పోటీలు కాదు, డిబేట్లు కాదు. రక్షణ సువార్త ఎలా ప్రకటించాలో ఆలోచించండి. బైబిల్లో నీది గొప్ప, నాది గొప్ప, ఎవడి సిద్ధాంతం గొప్ప అనేది కాదు. నా పెట్టండి, తుడిచండి పక్కకి అవన్నీ. నీకు యేసు ప్రభు, నాకు యేసు ప్రభు ఆదేశించింది ఏంటో తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. సువార్త చేస్తున్నావా? సువార్తలు లేవు మనకి, డిబేట్లు మాటి మాటికి.
అల్లరి, గొడవ, పనికిరాని సందేశాలు. పాపిని రక్షించలేని నువ్వు సందేశాలు ఎన్ని మాట్లాడితే ఎందుకయ్యా? యేసుప్రభు నిజరక్షకుడు, లోకానికి నిజమైన దేవుడిని నిరూపించలేని నీ చేతకాని ప్రసంగాలు ఎందుకయ్యా? మన ప్రసంగాలు ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఎందుకు చెప్పండి? యేసుప్రభుని రక్షకుడిగా ఒప్పింప చేయలేకపోతే ఈ సమాజంతో, ఆయన్నే కదా సమస్తానికి ఆధారభూతుడిగా పెట్టాడు. ప్రారంభకుడిగా, మొదటివాడిగా, కడపటివాడిగా పెట్టింది ఆయనే. తండ్రి పెట్టాడు ఆయన్ని. నాయన నువ్వే స్టార్ట్ చేయరా, నువ్వే స్టార్ట్ చేయి, నువ్వే ఆరంభించు నాయన. ఇచ్చాడు దేవుడు అధికారం. అది దేవుని గొప్పతనం. అది తీసుకున్నది కుమారుని యొక్క గొప్ప తత్వం, లోబడే విధానం అది. ఇవన్నీ అర్థం కానప్పుడు ఏమండి, సిద్ధాంతాల కోసం కాదండి పోటీ పడ్డం. చేతనైతే నువ్వెంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని గ్రామాలకు తిరిగావు, ఎన్ని పట్టణాలకు తిరిగావు, ఎంతమంది క్రైస్తవులుగా మార్చావు, కౌంట్. చేతనైతే లెక్క పెట్టుకోండి, అది మీ గొప్ప. ఏంటి? ఎస్, నేను ఎంతమందిని మార్చాను, ఎంతమందిని క్రైస్తవులకు నడిపించాను అని తిప్పు మీసం, అని కొట్టు. నీ గొప్ప, నీ డప్పు. నువ్వెవరైనా సరే కానీ, నువ్వు ఏ సిద్ధాంతం వాడివైనా కానీ, ముందు మన ప్రాథమికమైన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి తెలుసా అండి? ఏం చేయాలి? సమాజంలో నిలబడి బైబిల్ గొప్పదని, ఎందుకంటే నమ్మాలి కదా. బయటవాడు బైబిల్ పైన అనేక అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. నమ్మని వాడు అవిశ్వాసి. వాడు హైందవులు కావచ్చు, ఇస్లాం వాళ్ళు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, వాళ్ళంతా క్రీస్తును రక్షకుడిగా నమ్మడానికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఇదే మన ముందున్న ప్రశ్న. యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ముందున్న ప్రశ్న. దాన్ని పక్కన పెట్టేసి నీ సిద్ధాంతం రైటా, నా సిద్ధాంతం రైటా, ఎలా సత్యాన్ని సమాజంలో వినిపించాలి అన్నదండి మనం మూలంగా తీసుకోవాలి. బీఓయూలోని మిగతా పిల్లలతో కూడా చెప్తున్నాడు, ఊరకనే వాళ్ళ కోసం టైం వ్యర్థం చేయకండి. మీరు సోషల్ మీడియాలో ఏమైనా పెట్టారంటే బైబిల్ గొప్పతనం కోసం పెట్టండి. యేసుప్రభు నిజమైన లోకరక్షకుడిని పెట్టండి. యేసుప్రభు తండ్రి దేవుని కుమారుడుగా, నిజమైన దేవుడుగా లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని పెట్టండి. ఇలాంటి పోస్టులు పెట్టండి. అరా ఎవడైనా చదివి బాగుపడతాడు? మీ డిబేట్లో ఎవ్వడూ బాగుపడ్డు. మీరు చేసుకుని అల్లరి వల్ల, రచ్చ వల్ల ఎవ్వడూ మారడు, గొడవలు తప్ప. కనుక సువార్త ప్రకటించండి. 2026 నుంచి ఏమని పెట్టుకోవాలి తెలుసా? పోటీ. ఏంటి ఆ పోటీ? మీరు ఎక్కువ మందిని మారుస్తారా, మేము ఎక్కువ మందిని మారుస్తా? ఈ పోటీ బాగుంటుంది కదండి. మీ సంఘం ఎక్కువ మందిని మారుస్తుందా, నా సంఘం ఎక్కువ మందిని మారుస్తుందా? ఒక బోధకుడుగా నువ్వు ఎక్కువ మందిని క్రీస్తు మందికి నడిపిస్తావా, నేను ఎక్కువ మందికి నడిపిస్తావా? కమాన్, ఈ పోటీ పడదామరా. ఆరోగ్యకరమైన పోటీ ఇది. హెల్దీ కాంపిటీషన్ అంటారు దాన్ని. ఇలా పోటీ పడడం వల్ల మార్పులు జరిగిపోతే విపరీతంగా మతోన్మాదులకి కింద డైనమిట్లు పేలిపోతుంటాయి వాళ్ళకి. అవునా? అవునా? భయం. ఏంటి భయం? అమ్మ రాయన, వీళ్ళందరూ ఒకటైపోయి సువార్త కోసం వీళ్ళు కొట్టుకున్నారని మనం అనుకున్నాం, కానీ వీళ్ళేంట్రా మన మీద దండెత్తారు అందరూ కలిసి. ఒక్కొక్కడికి గుండెలు అవిసిపోవాలి. అలా చేద్దాం తమ్ముళ్ళారా, అలా చేద్దాం. రెడీయా? సువార్తకి రెడీయా? మార్చడానికి రెడీయా? బైబిల్ని నమ్మించడానికి రెడీ అవుదామా? వదిలేండి పనికిరాని డిబేట్లు, పోటీలు పక్కన పెట్టండి, పనికిరానివి. అది చేయడానికి రండి. అప్పుడు మీ గొప్పతనం లోకం మెచ్చుకునే సంగతి వదిలేండి. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని చూసి, సభాష్ మై సన్, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత మంచి పని చేసావయ్యా, నా దగ్గరికి నా కొడుకు ఎలాగైతే నడిపించాడో పిల్లల్ని, ఈ లోకాన్ని నా దగ్గరికి నడిపించావయ్యా, భేషనాలు నీ తండ్రి. అలా అనాలి అంటే 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి అన్నాడు. ఒక్క పాపి, అది కదా తండ్రికి సంతోషం. మరి ఇప్పుడు పాపిని మారుస్తావా, 99 నీతిమంతులతో గొడవ పడతావా? ఇప్పుడు చెప్పండి, ఈ మూర్ఖులు ఎలా తయారయ్యారు? మనమంతా నువ్వు నీతిమంతుడివే, నమ్మిన యేసుప్రభు నమ్మి నీతిమంతుడు, నేను నీతిమంతుడిని. నీకు నాకు గొడవ ఏంటి? నీకు నాకు డిబేట్ ఏంటి? ఈ క్రైస్తవ సమాజంలో 99 నీతిమంతుల విషయాన్ని పక్కన పెట్టేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక్క పాపి, మారని ఒక్క పాపి దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు కాపరి. నువ్వు నేను వెళదాం, ఈరోజు వెళదాం, సమాజంలోనికి వెళదాం. పెట్టావు, ఎన్ని మీటింగ్లు పెడతావో పెట్టావు. పోటా పోటీల మీద పెట్టండి మీటింగ్లు, పోటా పోటీల మీద. ఎందుకంటే రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చిందండి. కమాన్ పెట్టండి, పబ్లిక్ మీటింగ్లు అదిరిపోవాలి, దద్దరిల్లిపోవాలి మీటింగ్లు. అలాంటివి పెడతారా? అబ్బే, పోటీ కంటే ప్రతివాడు కూడా కాలు దూవుతున్నారు కయ్యానికి, సిగ్గుపడాలి. సువార్త సభల కోసం పోటీ పడండి, పెట్టండి సభలో.
ఏంటండి ఈ జనం, ఏంటండి వీళ్ళు చెప్పే వాక్యం, ఏంటండి వీళ్ళంతా మారిపోతున్నారు, ఏంటండి క్రీస్తులోనికి బాప్తీసాలు ఏంటండి? ఎస్, దీన్ని టార్గెట్గా చేసుకోండి. మీరు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే, ఎవరైనా, మీరైనా మేమైనా, ఇక మీదట మన ముందున్న ఒకే ఒక్క పోటీ. ఏంటా పోటీ తెలుసా? ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతున్నావు, ఎంతమందిని నేను రక్షించగలుగుతున్నాను. ఈ పోటీకి సిద్ధమైతే కమాన్ స్టార్ట్. రేపటి నుంచి నీకు నాకు మధ్య పోటీ, పనికిరాని ఈ డిబేట్లు కాదు. ఓకే.